నమస్తే గురూజీ. నా పేరు విజయరామరాజు. నా వయస్సు 62 సంవత్సరాలు. నేను L1, L2 మొన్న కంప్లీట్ చేశాను. నా వెయిట్ కూడా L1 చేయకముందు 62 కేజీలుంది. ఆ L1 చేసినప్పుడు 1.5 కేజీ తగ్గాను. ఇప్పుడు 2 కేజీలు తగ్గాను. టోటల్‌గా ఇప్పుడు 3.5 కేజీలు. L1, L2 కంప్లీట్ చేసిన తర్వాత 3.5 కేజీలు తగ్గాను. మా మిసెస్ పేరు రాజ్యలక్ష్మి. తను L1, L2 నాకన్నా ముందు చేసింది. తను L1లో చేసినప్పుడు ఆరోగ్య విషయంలో తనకి ఎప్పటినుంచో ఉన్న 30 సంవత్సరాల నుంచి ఉన్న బాడీ పెయిన్స్, పడుకొని లేస్తే బాడీ పెయిన్స్ ఉంటాయి ఒక అరగంట వరకు. అది తగ్గిపోయినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా, ఆయుర్వేదము, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వాడినా తగ్గని ఆ బాడీ పెయిన్స్ తగ్గిపోవడం నాకు మిరాకిల్ లాగా అనిపించి మనకి L1 చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని ఒక భావం ఏర్పడింది. అంతకుముందు నేను L1 చేసినప్పుడు నాకు కొంచెం నీ పెయిన్స్ ఉన్నాయి. పూజ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. వాసబట్టలు వేసుకొని కూర్చొని చేస్తున్నప్పుడు. ఆ ఇబ్బంది L1 చేసినప్పుడు మీరు చెప్పిన విధంగా L1 చేసినప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయింది. కానీ నేను L1లో తెలుసుకున్నది ఏమిటంటే, మీరు చెప్పిన విధంగా జ్యూసులు తీసుకుంటూ చేస్తే ఎవరికైనా సరే 100కి 100% ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకున్నాను. ఎవరికైనా సరే అందరూ చేయాలని కూడా భావిస్తున్నాను. అందరూ ఆరోగ్యం కావాల్సిన వాళ్ళందరూ L1 చేయాలి. చేస్తే ఆరోగ్యం తప్పకుండా సిద్ధిస్తుంది. మీరు చెప్పినట్టుగా పాటిస్తే తప్పకుండా సిద్ధిస్తే అందులో ఏ విధమైన అనుమానము లేదు. తర్వాత ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మెడిటేషన్ చేసే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మెడిటేషన్స్ చేస్తున్న వాళ్ళకి కూడా తగ్గని ఆరోగ్య సమస్యలు ఇందులో ఈ నిరాహారం అనే ఈ క్లాస్‌లో చేయటం వల్ల, L1 చేయటం వల్ల, నిరాహారం అనే దాంట్లో ఉంటూ మీరు చెప్పిన విధంగా జ్యూస్‌లు అయన్నీ పాటిస్తే అందరికి తప్పకుండా ఆరోగ్యం సిద్ధిస్తది. తర్వాత L2 చేసినప్పుడు అసలకి మనిషి మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అయన్నీ మనకి ఎన్నో సత్యము నిష్ఠ ప్రాణ సంయమము, నిష్ఠ సమయము చేసినప్పుడు మనం ఎంత సత్యవంతంగా ఉంటే, సత్యవంతంగా నిష్ఠగా ఉంటే, సత్యం అనేది బయట ఉంటది, నిష్ఠ అనేది మనం చేయాల్సిన పని. శ్రద్ధ, నిష్ఠ, సత్యము ఇవన్నీ పాటిస్తూ నిత్యం అనుక్షణము ఆచరిస్తూ ఉంటే వచ్చే మార్పులు అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటది. మన ఎదుగుదల కూడా చాలా బాగుంటది. ఇది పెద్దవాళ్ళు చేస్తే ఆధ్యాత్మికంగాను జీవితం సాఫీగా సాగిపోతుంటది. L2లో తెలుసుకున్న ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ప్రతినిత్యము ఒక కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళం. అంతకుముందు తెలిసినా కూడా అవి మనం ఆచరించకపోవడం వలన ఆయన అనుభవించలేకపోయాము. ఇప్పుడు ఆచరించడం బిగిన్ చేసిన దగ్గర నుంచి అవి చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఆ మిర్రర్ టెక్నిక్ గాని, తర్వాత ఇంకా ఏ విధంగా సరే చెప్పిన పని ఒకసారి మీకు బంధువులను గాని వాళ్ళని ఫోన్ చేయమని ఫోన్‌లో మాట్లాడమన్నారు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళతోటి. అలాగే నా మిత్రుడు ఒకరికి నాకు అంతకుముందు 2 నెలల ముందు అతను అనారోగ్యం చేసి బెడ్‌లో ఉన్నాడని తెలిసింది. వేరే వాళ్ళు ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్ ద్వారా నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను. మా ఫ్రెండ్ కూడా ప్రయత్నం చేశాడు. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2 నెలల నుంచి కమ్యూనికేషన్ కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ మీరు అప్పుడు ఫోన్ చేయమని చెప్పిన తర్వాత నేను మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత మూడో రోజు అతనంతట అతనే ఫోన్ చేశాడు నా నంబర్‌కి ఫోన్ చేసి మాట్లాడటం నాకు చాలా అద్భుతం అనిపించి నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇంత మనం ఇలా జరుగుతుందా కూడా అనుకున్నాను. అలాగే కొన్ని పనులు మీరు చెప్పినట్టుగా మిర్రర్‌లో అనుకోని మనం పనులు మిర్రర్ టెక్నిక్‌గా చేస్తే ఆ పనులు కూడా సులువుగా అవడం గ్రహించాను నేను. ఇదంతా శివానుగ్రహం వల్లనే జరుగుతుంది. మనం ఎవరికైనా సరే శ్రద్ధగా పని చేస్తే అది ఆధ్యాత్మికత వైపు దారి తీస్తుందని తెలుసుకున్నాను. పనిలో శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్‌గా మనం చేసే పని అవతల వ్యక్తికి మనం పని చేస్తున్నప్పుడు అతన్నే శివుడుగా భావించి పని చేస్తే
హ్మ్. హ్మ్. భావించి పనిచేయడం వలన శ్రద్ధ, నిష్ఠ అయన్నీ పెరిగి ఆ పనిని 100% పూర్తి చేయగలుగుతాము. ఆ! పూర్తి చేయగలుగుతాం. అది అతనికి చేసిన పని కాదు. అది మనకు మనమే చేసుకున్న పని అని మీ మీ వలన గ్రహించగలిగాను. హ్మ్. హ్మ్. గ్రహించగలిగాను. ఆహ్, హ్మ్. తర్వాత ఈ మా మిసెస్ గణపతి సమయంలో జాయిన్ అయింది. గణపతి సమయంలో మేము తనతో పాటు నేను విని ఎన్నో విషయాలు అసలకి మామూలుగా వినాయక చవితి అంటే ఏదో వినాయకుడిని పూజేసి మామూలుగా పూజ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఈ గణపతి సమయంలో చేరటం వలన ఈ కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. గణపతి కుటుంబం, గజాసురుడి తల గురించి, సమంతకమణి గురించి, వాయువులో వినాయకుడున్నాడని, నిశ్వాసలో వినాయకుడున్నాడని, వినాయకుడు మూలాధారంలో ఉన్నాడని ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. తెలుసుకొని అది చాలా అనుభూతి పొందాము. చాలా బావుంది. తర్వాత ప్రాణ సమయంలో 1 కూడా చేశాము. అందులో శ్వాస గురించి, శ్వాస ద్వారా శ్వాసను ఎలా పట్టుకోవాలి ఏంటో చాలా వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రాణ సమయం 1 అండ్ 2లో కూడా జాయిన్ అయ్యాము. ఇది 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 ఇప్పుడు ఆరోగ్యం గురించి, ఆధ్యాత్మికంగా గురించి ఆరోగ్యం గురించి L1 ఆధ్యాత్మికంగాను మిగతా అన్ని విషయాల్లోనూ L2 చేస్తే ఎల్ L1, L2 చేసిన ఆహ్, వి ఇది చిన్న వయసు నుంచి విద్యార్థుల నుంచి చేస్తే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ పరంగా గానీ, వాళ్ళ అభివృద్ధి పరంగా గానీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికి గానీ, వాళ్ళ జీవితంలో సాధించాలనుకున్నయన్నీ సాధించగలుగుతారు. అది. ఇది పెద్దవాళ్ళకి ఒక వయసు తర్వాత వాళ్ళకి కావాల్సిందేముంది జీవితం సుఖవంతంగా ఎళ్ళిపోవడమే గాబట్టి, అది ఆటోమేటిక్‌గా ఈ ఆచరించటం వలన వాళ్ళ జీవితాలు సుఖవంతంగా పూర్తి చేయగలుగుతారు. నెక్స్టు ఇక మనం ఎవరికైనా ఏ ఏ పని చేయాలన్నా ఆహ్, ఆహ్, హ్మ్. తర్వాత పితృతర్పణాల గురించి గూడా మేము అంతకుముందు పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మీ పితృతర్పణాల గురించి గూడా చెప్పారు. అది గూడా చాలా మాకు ఇదేసింది. అరే! ఇంతకాలం మనం ఇలా అనుకున్నామే అని ఒక భావం కలిగింది. భావన కలిగి ఇప్పటి నుంచి శ్రద్ధగా చేయాలని కూడా ఒక భావం ఏర్పడింది. ఇది ఇది అందరూ చేయాలని మేము అందరూ అందరూ చేస్తే దాన్ని ఎంతో ఆహ్, లబ్ధి పొందుతారు. వాళ్ళ స్థితుల్లో వాళ్ళు చాలా ఉన్నతంగా ఎదగలుగుతారు. నిత్యము హ్మ్. చాలా అనుక్షణము పాటిస్తూ ఉంటే ఇది మనకి మీరు చెప్పారు. హ్మ్. ఇది 100కి 100% పాటించగలిగితే మనమే శివుడే మనము, మనమే శివుడు అని ఆహ్, గూడా భావన కలుగుతుంది. హ్మ్. అది చాలా ఆనందంగా ఉంది గురూజీ. చాలా బావుంది గురూజీ. నమస్తే గురూజీ. నా కోరికేంటంటే అందరూ ముందు పిల్లల దగ్గర నుంచి చేయడం బిగించేస్తే వాళ్ళకి చాలా భవిష్యత్తు వాళ్ళకి చాలా ఆహ్, మ మ బావుంటదని కోరుకుంటున్నాను గురూజీ. అందుకని పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ చేయాలని కోరుకుంటున్నాను గురూజీ. వేరే ఈ మెడిటేషన్స్‌లో వాటిల్లో వాళ్ళకి ఆరోగ్యము అన్నీ సిద్ధిస్తాయని అంటారు గానీ, వాళ్ళు ఏదన్నా నిజంగా మెడిటేషన్‌లో కూర్చుంటారు. గంటల తరబడి కూర్చున్నా గూడా, అది వాళ్ళు శూన్య స్థితికెళ్ళి విశ్వం నుంచి విశ్వశక్తిని తీసుకోలేకపోవటం వలన, వాళ్ళకి ఆరోగ్యాలు కుదుట పట్టలేదు. కానీ ఈ ప్రోగ్రామ్‌లో ఓన్లీ మీ మీ క్లా లె లెవెల్ 1లో లెవెల్ 1లో ఆ నిరాహార సమయంలో, ఆ నిరాహారంగా ఉంటూ మీరు చెప్పిన విధంగా జ్యూసులు తీసుకుంటే, అయి ఈజీగా 24 రోజుల్లో ఆరోగ్యం అనేది సిద్ధిస్తది గురూజీ. మనం గంటల తరబడి మెడిటేషన్ చేసినా సిద్ధించని ఆరోగ్యము ఈ 24 రోజుల్లోనే ఈ ఈ ఈ లెవెల్ 1లో సిద్ధిస్తుంది గురూజీ. అది మటికి తప్పకుండా అందరికీ జరుగుతుంది గురూజీ. మీరు చెప్పినట్టు పాటిస్తే అందరికి 100కి 100% మందికి జరిగిద్దని భావిస్తున్నాను గురూజీ. ఎవరికన్నా ఏదైనా చిన్న చిన్నవి జరగలేదంటే అది వాళ్ళ లోపమే తప్పితే, ఈ క్లాస్‌లో ఎటువంటి లోపం లేదని భావిస్తున్నాను గురూజీ. ఎందుకంటే అనుభవపూర్వంగా ఇయన్నీ చెప్తున్నాను గురూజీ. నమస్తే గురూజీ. థాంక్ యూ.